మనం యేసుప్రభువులా మారాలి. ఎందుకు మారాలి? ఈరోజు సమాజాన్ని చూస్తున్నాం. సమాజం కదండి, మనకెందుకు అనుకుంటున్నారేమో. సమాజం ఎలా మారిపోయిందంటే భర్తలను చంపే భార్యలు, భార్యలను చంపుతున్న భర్తలు, పసిబిడ్డలను చంపుతున్న ముక్కుపచ్చలారని మైనర్ బాలురు, మైనర్ బాలికలు, హత్యలు మానభంగాలు, దోపిడీలు. సమాజంలో కదండి అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఆ సమాజంలో మనం కూడా ఉన్నాం. మనం కూడా పార్టే. సమాజానికి జరుగుతుందని మనకి జరుగుతుంది. ఈ సమాజం ఎప్పుడు బాగుపడుతుందంటే ప్రతి మనిషిని క్రీస్తులా మార్చినప్పుడు. క్రీస్తునందు లక్ష్యం అంటే క్రీస్తులా మారితే హత్యలు ఉండవు, క్రీస్తులా మారితే మానభంగాలు ఉండవు, క్రీస్తులా మారితే దోపిడీలు ఉండవు. క్రీస్తులా మార్చితే ఈ ప్రపంచాన్ని ప్రేమే ఉంటుంది, ఇవ్వడమే ఉంటుంది, ఎదుటివారి కోసం త్యాగం చేయడమే ఉంటుంది. ఓకే, గనుక క్రైస్తవులంటే మతం కాదు, ఇది విదేశీ మతం కాదు. క్రైస్తవులంటే హత్యలు జరగకుండా వారు ఉంటారు, జరగకుండా సమాజాన్ని కాపాడుతుంటారు. మానభంగాలు జరపకుండా వాళ్ళు ఉంటారు, మానభంగాలు జరగకుండా మనుషులను మారుస్తారు. దోపిడీలు చేయకుండా వాళ్ళు ఉంటారు, దోపిడీలు జరగకుండా మనుషుల మనసులను వారు మారుస్తుంటారు. మొత్తానికి సమాజాన్ని ఉత్తమమైన సమాజంగా తీర్చిదిద్దేది క్రైస్తవ్యం.